నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు తోటకూర టొమాటో కర్రీతో పాటు మీకు ఒక లాస్ట్లో చక్కని చిట్కా చెప్తానండి. చాలా ఉపయోగపడుతుంది. చివరి వరకు ఈ వీడియో చూడండి. ముందుగా తోటకూరని బాగా క్లీన్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక 2 చిన్న టొమాటోలు 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే స్టవ్ మీద ఒక కళాయి పెట్టి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఆనియన్ ముక్కలు, అలాగే 2 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని వేసుకొని 70% కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న టొమాటో పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి, తోటకూర మాడకుండా ఉడికించుకోవాలి. సో అలా ఉడికిన తరువాత కొద్దిగా పసుపు, కొంచెం కారం, మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకుని జస్ట్ గరిటె మురిగినంత వాటర్ అండి, చాలా కొంచెంగా వాటర్ వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోండి. ఇక్కడ తోటకూర టొమాటో కర్రీ మీకు రెడీ అయిపోతుంది. సో చివరిలో కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకొని మనం వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. అయితే ఈ తోటకూర టొమాటో కర్రీ ఎంత సింపుల్గా ఉంది కదా, దీని గురించి ఏముంది అని ఆలోచించొద్దు. మీ జుట్టు ఊడిపోతుందా? దీనికి మంచి పరిష్కారం అండి ఈ తోటకూర టొమాటో కర్రీ. వారానికి 3 సార్లు ఈ కూర ఇలాగే తింటూ నెల రోజులు ట్రై చేయండి. మీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, స్కిన్ మంచి గ్లో వస్తుంది, అలాగే మీకు బ్లడ్ కూడా బాగా పడుతుంది. మరి నచ్చిందా? ఈ టిప్ని అంత ఈజీగా తీసి పడేయకండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుందండి. మీ రిజల్ట్ ఎలా ఉందో నాతో వీడియోలో షేర్ చేసుకోండి. మరి కామెంట్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. అయితే ఈ కూరని మాత్రం మీరు ఖచ్చితంగా ఎక్కువ క్వాంటిటీలో తినాల్సి వస్తుంది. రైస్ కొద్దిగా, కర్రీ ఎక్కువగా తినాలండి. ఇది హెల్త్కి కూడా ఎప్పుడూ మంచిదే. ఈ విధంగా మీరు చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ చూస్తారు. థ్యాంక్ యూ.